మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. అప్పుడు టీటీడీకి అన్నీ తానే వ్యవహరించినటువంటి ధర్మారెడ్డిని ప్రస్తుతం విచారణకి పిలిచినటువంటి నేపథ్యంలోనే తిరుపతిలో సిట్ కార్యాలయంలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే జరిగినటువంటి ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అనేక డైరీల నుంచి కూడా తిరుమలకి సరఫరా చేసినట్టయితే తేలినటువంటి నేపథ్యంలోనే ఈ కేసులో దాదాపు 23 మందిని చేర్చారు. దాంట్లో ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు కీలక అధికారులు, కీలక నేతలనే టార్గెట్గా ఇప్పుడు సిట్టు విచారిస్తోంది. ప్రస్తుతం ధర్మారెడ్డిని విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే అదే రకంగానే అప్పటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని ఈ నెల 13వ తారీఖున విచారణకి రావాలని చెప్పి కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి 68.17 లక్షల కేజీలకు సంబంధించినటువంటి కల్తీ జరిగినట్టు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలోనే అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ కల్తీ సంబంధించినటువంటి రసాయనాలు ఎక్కడి నుంచి తెప్పించారు, వాటిలో ఎలా మిక్స్ చేశారు, మిక్స్ చేసిన తర్వాత ఏఆర్ డైరీ కావచ్చు, లేదంటే బోలేబాబా డైరీ, వీటి నుంచి టీటీడీకి ఎలా సరఫరా చేశారు, మధ్యలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ పైన పూర్తిగా సిట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాల నేపథ్యంలోనే మొత్తం విచారణ అయితే జరుగుతుంది. ప్రస్తుతం సిట్ కార్యాలయం వద్దనే నేను ఉన్నాను. ఇదే బిల్డింగ్లోనే ప్రస్తుతం ధర్మారెడ్డిని విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే కంపెనీ చైర్మన్లు, డైరెక్టర్లు, అదే రకంగానే ఈ యొక్క పాలు తయారీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ వెన్న పాలు లేకుండానే నెయ్యిని ఎలా తయారు చేశారు, రసాయనాలతో నెయ్యి తయారు చేసినటువంటి నేపథ్యంలోనే ముఖ్యంగా డాల్డా ఎక్కువ కూడా మిక్స్ చేసినట్టు దాంట్లో తేలినటువంటి పరిస్థితి. అయితే బోలేబాబా, ఓరోగానిక్, అదే రకంగానే ఏఆర్, వైష్ణవి మాల్, గంగా డైరీల ద్వారా సరఫరా చేసినట్టయితే మాత్రం సిట్టు దర్యాప్తులో తేలినటువంటి పరిస్థితి. మొత్తం నెయ్యి బోలేబాబా డైరీ నుంచి వచ్చినట్టు సిట్టు విచారణలో ఇప్పటికే వెల్లడైంది కాబట్టి ఆ రకమైనటువంటి డైరెక్టర్లు కావచ్చు, లేకపోతే చైర్మన్ ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బోలేబాబా డైరెక్టర్లు విపిల్ జైన్ కావచ్చు, పామిల్ జైన్, దాంతోపాటు కూడా కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించారు. అనేక సార్లు కూడా పోలీస్ కస్టడీకి కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పటివరకు కూడా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్లో మనం ఇటీవల చూసాం. అంటే ఆఖరిగా 4 ట్యాంకర్లకు సంబంధించి టీటీడీ గుర్తించి హెల్త్ ఆఫీసర్ దాన్ని రిజెక్ట్ చేసి పంపించారు. దాన్ని మళ్ళీ తిప్పి వైష్ణవి డైరీ పేరుతో టీటీడీకి పంపించే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా పూర్తిగా వీళ్ళంతా కూడా దొరికిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇద్దరు టీటీడీ ఉద్యోగులు కూడా ఇందులో నిందితులుగా ఉన్నట్టయితే తెలుస్తోంది. వారిని కూడా సిట్టు విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ల్యాబ్లో మేనేజ్ చేయడంతో పాటు కొంతమంది స్థానికంగా ఉండేటువంటి వారు కావచ్చు, లేకపోతే టీటీడీలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారుల సపోర్ట్తోనే ఈ వ్యవహారం అంతా నడిచినట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా కల్తీ నెయ్యి కేసులో దాదాపు కొన్ని లక్షల కేజీలకు సంబంధించినటువంటి కల్తీ జరిగింది. అవన్నీ కూడా సరఫరా అయినట్టు ఇప్పటికే సిట్టు దగ్గర ఉన్నటువంటి విచారణ నేపథ్యంలోనే ఇప్పటివరకు సుప్రీంకోర్టు కూడా దీనిపైన జోక్యం చేసుకొని అటు సిబిఐ అధికారులను కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తూ వారిని కూడా విచారణ అధికారులుగా నియమించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి మొత్తం అంటే లడ్డులతో పాటు స్వామివారి నైవేద్యాలు కావచ్చు, లేదంటే ఇతర ప్రసాదాలకి సంబంధించి కూడా పూర్తిగా దాన్నే వినియోగిస్తూ ఉంటారు కాబట్టి వాటిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా కొన్ని చర్యలు ఉన్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి విచారణ జరగాలని చెప్పి కూడా ఇప్పటికే వస్తున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే దీన్ని ఇప్పటికే కొంత ఛాలెంజ్గా తీసుకున్నారు. అంటే రసాయనాల వ్యాపారికి సంబంధించినటువంటి అజయ్ కుమార్ సుగంధిని ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే ఆయన్ని నెల్లూరు ఏసీబీ కోర్టులో కూడా హాజరుపరిచారు. ఆయనకి 14 రోజులు రిమాండ్ కూడా ఇచ్చారు. అయితే ఆయన్ని మళ్ళీ కస్టడీకి ఇవ్వాలి, ఇంకా మరింత సమాచారం ఆయన నుంచి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఇప్పటికే పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా వేశారు. దానిపైన కూడా విచారణ జరుగుతోంది కాబట్టి ఇక టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు ఆయన పిఏ చిన్నప్పన్నను ఇప్పటికే కస్టడీకి కోరుతూ ఇప్పటివరకే సిట్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. అంటే ఆయిల్స్ అండ్ కెమికల్స్ సంస్థ యజమాని అయినటువంటి అజయ్ కుమార్ కావచ్చు, లేకపోతే బోలేబాబా డైరీ నుంచి డైరెక్టర్లుగా ఉన్నటువంటి పోమిల్ జైన్, విపిన్ జైన్కు నకిలీ నెయ్యి తయారానికి సంబంధించినటువంటి అవసరమైన సరఫరాను
చేసినట్టయితే తెలుస్తోంది. అయితే ఆ సరఫరా నేపథ్యంలోనే నెయ్యికి సంబంధించి అందులో రసాయనాలు కలిపి కంప్లీట్గా ఆ ఫ్లేవర్ వచ్చే విధంగా కూడా నెయ్యిని సిద్ధం చేశారు. నెయ్యిని తయారు చేసిన తర్వాత బోలేబాబా డైరీ నుంచి ఏఆర్ డైరీ నుంచి తిరుమలకి సరఫరా చేశారనే విషయాలు కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆధారంగా సిట్టు విచారణ జరుగుతోంది. సో ట్యాంకర్లకు సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తోంది, దానికి వే బిల్స్ కావచ్చు, లేదంటే అవి వచ్చేటువంటి రూట్కు సంబంధించినటువంటి మొత్తం ఆధారాలు కూడా సిట్టు వద్ద ఉన్నాయి. సో వాటిని ఆధారంగానే అప్పుడున్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే టీటీడీకి అనుబంధంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, సో కల్తీ నెయ్యి జరిగినట్టు కొన్ని ఆధారాలు కూడా ఇప్పటికే ఉన్నాయి కాబట్టి సో ఆ రకమైనటువంటి విచారణ జరుగుతోంది. స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా న్యాయస్థానం ఇచ్చింది కాబట్టి దీనిపైన ఒక టీం ఏర్పాటు చేశారు. సో దాంతో కూడా కీలక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా ఇన్వాల్వ్ అయినారని చెప్పి కొన్ని పిటిషన్లు రావడంతో సో వాళ్ళని కూడా తప్పించినటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అప్పటి కీలక అధికారిగా ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని ప్రస్తుతం విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన దగ్గర నుంచి ఎటువంటి వివరాలు రాబట్టబోతోంది. ముఖ్యంగా ఆయనైతే ఛార్జ్షీట్లో చేర్చలేదు, కానీ విచారణకైతే పిలిచారు. ఆయన ప్రమేయం ఉందా లేదా అంటే ఇప్పటివరకు పట్టుబడినటువంటి వారు కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల నేపథ్యంలోనే ఆయన కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మురళీ లంబా అనేటువంటి ఒక అధికారి ప్రస్తుతం ధర్మారెడ్డిని విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన ఆధ్వర్యంలోనే ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈయన తర్వాత అప్పుడు కీలకంగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని కూడా విచారణకి పిలిచే అవకాశం ఉంది. కాకపోతే ఆయన ఇక్కడ కాదు, హైదరాబాద్లోనే నన్ను విచారించవచ్చు, మిమ్మల్ని అక్కడికే ఆహ్వానిస్తున్నానని చెప్పి కూడా సిట్ అధికారులకి చెప్పినట్టయితే తెలుస్తుంది. సో ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కీలక అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు పాలక మండలిలో ఉన్నటువంటి బోర్డు మెంబర్లు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయినారు కాబట్టి సో వాళ్ళని కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రతిరోజు కూడా ఒక అప్డేట్ వస్తుంది దీనిపైన. ఎందుకంటే అప్పుడు సంచలనంగా మారినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి అనేక మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ వ్యవహారం ఉంది కాబట్టి సో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇప్పటికే వీళ్ళ ఆస్తులకు సంబంధించి కావచ్చు, లేకపోతే వచ్చినటువంటి అకౌంట్స్ నేపథ్యంలోనే ఎక్కడి నుంచి వచ్చాయి, ఆదాయానికి మించి ఆస్తులు కొంతమంది ఉన్నారనేటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా వాళ్ళని కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు మిగతా వాళ్ళని కూడా ఇప్పటికే విచారణకు పిలిచి విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ధర్మారెడ్డి ఎటువంటి విషయాలు సిట్టు ముందర ఉంచబోతున్నారు, ఆయన ఇచ్చేటువంటి విషయాలపైన మరింత లోతైనటువంటి దర్యాప్తు ఏ రకంగా చేయబోతున్నారు, ఇంకా ఎవరెవరు ఈ విచారణకి రాబోతున్నారన్న దానిపైన కూడా సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే తిరుపతి సిట్టు కార్యాలయంలో ప్రస్తుతం ఉదయం నుంచి కూడా విచారణ అయితే కొనసాగుతోంది. ఇవాళ కావచ్చు, లేదంటే రేపు కూడా ఈ విచారణ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది కాబట్టి ఏ విషయాలు బయటకు రాబోతున్నాయనే దానిపైన కూడా ప్రస్తుతం కీలకంగా మారినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం విచారణ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది.